బోయినపల్లి అంబేద్కర్ చౌరస్తాలో ముప్పడి మధుకరన్న ఆధ్వర్యంలో చలివేంద్ర కార్యక్రమం ఓపెన్ చేయడం జరిగింది. దీనికి హాజరైన ఈ కార్యక్రమానికి జంపన్న ప్రతాప్ అన్న గారికి, హరికృష్ణ అన్న గారికి, సదాన గారికి, బల్వంత్ రెడ్డి గారికి, నాగిరెడ్డి సరిత గారికి, ముఖేష్ యాదవ్ గారికి, కుమార్ అన్నకి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చైర్మన్ వెంకటేష్ గారికి, రాజన్నకి, వార్డ్ 1 ప్రెసిడెంట్ అయిన మారుతి గౌడ్ గారికి, వరదరాణి అమ్మకి, వందన గారికి, విచ్చేసిన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ అన్ని నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. ముప్పడి మధుకరన్న ఆధ్వర్యంలో ఈ యొక్క వాటర్ క్యాంప్ ఏర్పాటు చేయడం. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంత ఎండ పెరుగుతుంది. ఇక్కడికి నుంచి వెళ్ళేవాళ్ళు ఎవరికి కూడా నీళ్లు లేకుండా ఇబ్బంది కలగొద్దనేసి యావత్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో నలుమూలలో కంటోన్మెంట్కి సంబంధించిన కాంగ్రెస్ నాయకులందరూ ఈరోజు ప్రజాసేవలో భాగంగా ఈ వాటర్ క్యాంప్లో ఆర్గనైజ్ చేసి ప్రతి ఒక్కరికి మంచి త్రాగునీళ్ళు, మామూలుగా నీళ్ళు పెట్టడం వేరేలాగా ఉంటుంది, కానీ అన్ని ఫిల్టర్డ్ వాటర్ కూల్ క్యాన్స్ తోటి చల్లగా ఉండే విధంగా అందరికీ ఏర్పాటు చేయడం ముప్పడి మధుకరన్న గారికి నా హృదయపూర్వకంగా నా యొక్క అభినందన తెలుపు. వీరితో పాటు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేస్తున్న అందరికీ అభినందనలు మరియు ధన్యవాదాలు. చాలాసార్లు చెప్పిన నేను ఎమ్మెల్యే కాకముందుకు ఈ క్యాంపులు ఓపెన్ చేసేటప్పుడు డబ్బులు ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలా, ఇంకా ఎట్లా జమ చేసుకోవాలా, కార్లు కొనుక్కోవాలా, పెద్ద బంగ్లాలు కొనుక్కోవాలని ఆలోచిస్తారు. కానీ డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు ప్రజాసేవ చేయాలనుకున్న నాయకులందరూ ఏ విధంగా ప్రజలకు తోడు కావాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరు నాయకులు ప్రజలకు సేవ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి నన్ను చూసి నేను చేసిన సేవలకు జనాలు నన్ను ఓటు రూపంగా ఆశీర్వదించి జనాలు మెచ్చుకుంటారని తెలుసుకొని నేనే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కాదు, చుట్టుముట్టున్న హైదరాబాద్లో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. సేవలు చేసిన వాళ్ళు ఎప్పుడు నష్టపోరు, సేవలు చేస్తే ప్రజలు గుర్తించి ఆశీర్వదిస్తారని తెలిసిన తర్వాత డబ్బులు శాశ్వతం కాదు, ఎవరైనా ఉట్టి చేయితోటి వస్తారు, ఉట్టి చేయితోటి పైకి వెళ్తారు. కాబట్టి ఈ సృష్టి ధర్మంలో భాగంగా బతుకున్నన్ని రోజులు ఇతరులకు సేవ చేస్తే ఇతరు మనుషులలో ఉంటారని అందరూ గ్రహించి గమనించి ఇలా ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే మాదిరిగా కంటోన్మెంట్ వ్యాప్తంగా నాతోటి తోచినంత మా టీం అంతా సహాయ సహకారం అందిస్తూ ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఎండాకాలం కావచ్చు అవసరమైన ప్రతిసారి అందరికి అందుబాటులో ఉండి మా సొంత నిధులతో, ప్రభుత్వంతో పాటు సొంత నిధులతో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు తోడవుతామని, ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ మా పైన ఉండాలని, మంచి చేయడానికి ఆ భగవంతుడు తోడు ఉండాలని కోరుకుంటూ ఈ మంచి పనులన్నీ చూపిస్తున్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు చూపిస్తున్నందుకే ప్రెస్ వాళ్ళు ఇతరులు కూడా ముందుకు వచ్చి కాంగ్రెస్లో కాకుండా మన వాసవి గ్రూప్ వాళ్ళు వచ్చారు. రేపు ఇంకొకరు మన్నేపల్లి జ్యువెలర్స్ వాళ్ళు కావచ్చు, ఇంకా హాస్పిటల్స్ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు. మేము కూడా ఈ సేవలో భాగస్వామ్యం అవుతా అని వాళ్ళతో కూడా మాట్లాడి ఇంకా ఎక్కడెక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ కూడా ఈ వాటర్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని తెలుపుతూ మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు.